హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను మీ శైలు. నేను ఈరోజు ఎంతో రుచిగా ఉండే బీరకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ స్టైల్లో ఒకసారి బీరకాయ ఫ్రై చేయండి, రుచి తప్పకుండా మీకు నచ్చుతుంది. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి. నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా బీరకాయలు తీసుకుని బీరకాయ పైన ఉన్న పీలంతా తీసుకుని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ సాల్ట్ అంతా కూడా ముక్కలకి పట్టేలాగా బాగా ఈవెన్గా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఫ్రై అయితే త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా హీట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా శనగపప్పు, మినప్పప్పు ఫ్రై అయిన తర్వాత 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేయడం వల్ల ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 ఆనియన్ సన్నగా కట్ చేసి, అలాగే సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. నేను పచ్చిమిర్చి కారంతోనే ఫ్రై చేస్తున్నానండి, మీకు నచ్చితే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి తగ్గించుకొని కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ముందుగా సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు అన్నీ కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా గట్టిగా పిండి వాటర్ అంతా తీసేసి ముక్కలు మాత్రం ఫ్రైలో వేసుకోవాలి. ఇలా వాటర్ అంతా కూడా పిండేయడం వల్ల ఫ్రై అయితే త్వరగా కుక్ అవుతుందండి. లేదంటే అలా డైరెక్ట్గా వేస్తే వాటర్ అంతా బయటకు వచ్చేసి ఎక్కువ టైం పడుతుంది ఫ్రై. చూసారు కదండి ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు అంతా ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి. ఈ తాలింపులో బీరకాయ ముక్కలన్నీ కూడా కలిసేలాగా ఆయిల్ బీరకాయ ముక్కలకి అంతా కూడా కలిసేలాగా ఒకసారి అంతా ఈవెన్గా బాగా కలుపుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది. కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్కి అయితే కర్రీ ఆయిల్ పైకి తేలి కర్రీ అయితే కుక్ అవుతుందండి. ఇంకొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంది కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగా మనం ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి తక్కువగానే పడుతుందండి. సాల్ట్ కూడా చూసుకుని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టకుండా ఇంకొక 2 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయితే దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, ఆయిల్ పైకి తేలిందంటే బీరకాయ ముక్క ఉడికిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి ఈవెన్గా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకైతే టేస్ట్ నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.